ఫ్రెండ్స్ ఈ మధ్య ఈ ఫోటో అయితే చాలా ట్రెండ్ అవుతుంది. మనం ఇలా ఉన్న ఫోటోస్‌ని ఇలా అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఫ్రీగా, ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తారండి. ఫస్ట్ ఏం చేస్తారంటే మీ మీ ఫోన్‌లో ట్విట్టర్ అంటే ఎక్స్ ఉందా లేదా చూసుకోండి. ఒకవేళ మీకు లేదంటే మీ ఫ్రెండ్స్‌ని అడగండి. వాళ్ళని చేసి పెట్టొచ్చు. చాలా ఫ్రీ అండ్ ఈజీ ఇది. ఓకేనా? మీ ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసేయండి. హోమ్ ఉంటది కదా! హోమ్‌కి రైట్ సైడ్ థర్డ్‌న ఇక్కడ గ్రోక్ అని ఉంటది. గ్రోకో, గ్రీకో ఏమంటారో తెలీదు. దాన్నైతే క్లిక్ చేయండి. మీరైతే ఇక్కడికైతే వస్తారు. మీరేం చేస్తారంటే ఫస్టు ఈ లెఫ్ట్ సైడ్ పక్కన ఇక్కడ ఉంది కదా! దీని మీద క్లిక్ చేసి మీ ఫోటోనే సెలెక్ట్ చేసుకోండి. సో, నేనైతే మళ్ళీ సేమ్ ఇదే పెట్టాను. జస్ట్ ఈ టెక్స్ట్‌ని అయితే పేస్ట్ చేయండి. టర్న్ దిస్ ఫోటో ఇంటూ స్టూడియో గిబ్లీ స్టైల్ సంథింగ్ ఏదో ఉంది. అది క్లిక్ చేసి ఇక్కడ అప్ యారో కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. చేసే ముందు మీకు ఇంకేమన్నా ఎక్స్ట్రా కావాలంటే బ్యాక్‌గ్రౌండ్‌లో స్కై ఉండాలి. లేకపోతే మీకేదన్నా నచ్చినట్టు కావాలంటే జస్ట్ ఆ టెక్స్ట్‌ని అయితే యాడ్ చేయండి. మీకు కావాల్సినట్టయితే వస్తది. నేను అదే అది ఫోటో అప్‌లోడ్ చేశాను. కింద టర్న్ దిస్ ఫోటో ఇంటూ స్టూడియో గిబ్లీ స్టైల్ అని కొట్టాను. ఇప్పుడైతే ఫోటో జనరేట్ అవుద్ది. జస్ట్ ఒక మ్యాక్స్ 30 సెకండ్స్ 41 మినిట్ లోపలైతే జనరేట్ అయిపోద్ది. మళ్ళీ చెప్తున్నా మీకేదైనా ఎక్స్ట్రా కావాలి, ఇంకా స్పెషల్‌గా ఏమన్నా కావాలి అంటే అక్కడ జస్ట్ టైప్ చేయండి టెక్స్ట్. బ్యాక్‌గ్రౌండ్, స్కై, లిటిల్ కలర్‌ఫుల్, వైబ్రెంట్ మీ ఇష్టం వచ్చిన కలర్ అది చేసేయండి. ఈ ఫోటో అయితే జనరేట్ అయిపోద్ది. సో, ఇలాగైతే ఈ ఫోటోనైతే చేసుకోవచ్చు. అప్పుడప్పుడు కొంచెం టైం టేకింగ్ ఉంటది. ఉపయోగపడండి. చేసుకోవచ్చు. ఓకే. ఇదిగో జనరేట్ అవుతుంది. స్టార్ట్ అయింది. స్లోగా అవుద్ది. మళ్ళీ చేసేటప్పుడు బ్యాక్ వెళ్ళవాకండి. నేను ఇందాక ట్రై చేశాను. ఇది నొక్కేసి బ్యాక్ వెళ్ళిపోతే ఈ యాప్ క్లోజ్ వేరేది యాప్‌కి వెళ్తే మళ్ళీ ఆగిపోతుంది. సో, ఇది అయ్యే వరకు ట్రై చేయండి. నేను ఫస్ట్ టైం చేసినప్పుడు వచ్చేసి ఇద్దరికి బియర్డ్ అయితే రికగ్నైజ్ చేయలేదు అది. నేను అందుకే పైన టెక్స్ట్‌లో మీరు చూడొచ్చు. ఇక్కడ చూడండి. ట్రై టు రెప్లికేట్ ఎగ్జాక్ట్ ఫీచర్స్ బోత్ మ్యాన్ ఇన్ ఫోటో హ్యావింగ్ బియర్డ్ టూ అని పెట్టాను. అందుకే చూడండి. ఇప్పుడు చూసారా? ఇప్పుడు బియర్డ్ రాలా. అందుకే నేను వచ్చేసి మీరు అందుకే టెక్స్ట్ యాడ్ చేయండి. దాంతోపాటు ఈ ట్రై టు టర్న్ దిస్ ఫోటో ఇంటూ స్టూడియో అని పెట్టి మళ్ళీ ఇది కూడా ట్రై టు రెప్లికేట్ ఎగ్జాక్ట్ ఫీచర్స్ బోత్ మెన్ ఇన్ ఫోటో హ్యావింగ్ బియర్డ్ టూ. అప్పుడప్పుడైతే అది రికగ్నైజ్ చేయదు. అందుకని చెప్పేసి అది కూడా టైప్ చేయండి. ఇంకా మీకు కావాల్సినవి ఏమన్నా ఉన్నా కూడా నేమ్ ఏదైనా కావాలి బ్యాక్‌గ్రౌండ్‌లో పైన అన్నా కూడా పెట్టుకోండి. ఓకేనా?